ట్రంప్ ఏం చేసినా ఏం మాట్లాడినా సెన్సేషనే. అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన తీరులో మాత్రం ఎప్పుడూ మార్పు రాలేదు. అలాంటి ట్రంప్ తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో చేసిన ఓ పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ కార్యక్రమంలో ట్రంప్ తెలుసో తెలియకనో ఓ పని చేశారు. నిజానికి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అంటే ఖచ్చితంగా బైబిల్పై ప్రమాణం చేస్తారు. కానీ ట్రంప్ దీనికి విరుద్ధంగా వ్యవహరించారు. ప్రమాణ స్వీకార సమయంలో భార్య మెలానియా చేతిలో బైబిల్ పట్టుకోగా అక్కడే ఉన్న ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలో మరో చేయిని పైకి పెట్టి ఒక చేతిని బైబిల్పై పెట్టాలి. కానీ ట్రంప్ ఈ ఆనవాయితీని పట్టించుకోలేదు. అసలు బైబిల్పై తన చేయని కూడా పెట్టలేదు. దీంతో సంప్రదాయానికి విరుద్ధంగా ట్రంప్ వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో భార్య ఉషా చిలుకూరి చేతిలో ఉన్న బైబిల్పై ప్రమాణం చేస్తూ మరో చేతిని పైకి పెట్టి ప్రమాణ స్వీకారం చేశారు జేడీ వాన్స్. నిజానికి ఈ బైబిల్ 1861లో అబ్రహం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్. ఆ సమయంలో ఆయన కూడా బైబిల్పై చేపెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఎన్నో ఏళ్లుగా అమెరికాలో వస్తున్న సంప్రదాయం. ఎవరు అధ్యక్ష పదవి చేపట్టినా ఆచరిస్తున్న ఆనవాయితీ. కానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న ట్రంప్ ఎందుకు ఇలా చేశారు? ఇది కావాలని చేశారా లేక అనుకోకుండా జరిగిందా అనే దానిపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. Preserve, protect, and defend. Preserve, protect, and defend. The Constitution of the United States. The Constitution of the United States. So help me God. So help me God. Congratulations, Mr. President.